హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే నైటే స్టవ్ క్లీన్ చేసి పెట్టుకుంటాను. అంట్లన్నీ నైటే వాష్ చేసుకొని పెట్టేసుకొని నెక్స్ట్ డే చాలా రీఫ్రెషింగ్గా కిచెన్లోకి వచ్చేస్తాను. ఇవాళ టిఫిన్ వచ్చేసి నేను నిమ్మకాయ పులిహోర చేయబోతున్నాను. మీలో ఎంతమందికి నిమ్మకాయ పులిహోర అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. మ్యాక్సిమం నేనైతే చింతపండు పులిహోర చేయటానికే ఇష్టపడతాను. కాకపోతే వాళ్ళ ఇంట్లో చింతపండు లేదనేసి నిమ్మకాయ పులిహోర చేసేస్తున్నాను. మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. నేను నా ఇంటర్లో ఫస్ట్ టైం నా లైఫ్లోనే హాస్టల్కి వెళ్ళాను. అక్కడ మాకు టిఫిన్ వచ్చేసి చింతపండు పులిహోర చేశారు. సేమ్ మా మమ్మీ చేసిన టేస్టే వచ్చింది. అది తినుకుంటూ ఏడుస్తూ ఉన్నా. ఏంటబ్బా మమ్మీ గుర్తొస్తుంది, అబ్బా ఇల్లు చాలా మిస్ అవుతున్నాను, ఇన్ని రోజు అర్థం కాలే ఇంట్లో ఉండి అనిపించింది. ఓకే, ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఫస్ట్ ఒక చిన్న కళాయి తీసుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి పల్లీలను వేయించుతున్నాను. ఎందుకంటే పల్లీలు కొంచెం క్రిస్పీగా ఉంటేనే మనకి తినబుద్ధి అవుతుంది కదా. పల్లీలు వేయించడానికి కూడా కొంచెం టైం ఎక్కువ పట్టింది కాబట్టి ఫస్టే నేను పల్లీలు వేసిన తర్వాతకి తాలింపు గింజలు అవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక తాలింపు గింజలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఎండుమిర్చి ఒకటే ఉంది, అందుకే అది ఒక్కటి వేసేసాను. పులిహోర చేయడానికి మనకి మెయిన్ ఎక్కడ టేస్ట్ వస్తుంది అంటే ఈ తాలింపు వేయించుకునే విధానంలోనే ఉంటుంది. ఒక్కసారి మాడిపోతే అస్సలు తినబుద్దే కదా ఆ పులిహోరని. కరివేపాకు కూడా చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఇస్తుంది పులిహోరకి. తాలింపు చూసారు ఎంత మంచిగా వేగిన తర్వాతకి మనం అందులో పసుపు వేసుకొని మంచిగా అంటే మాడకుండా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వండుకున్న రైస్ ఎంత క్వాంటిటీ మనం టిఫిన్ చేసుకుంటాం అంత క్వాంటిటీ తీసుకొని లెమన్ పిండుకోవాలన్నమాట. మన పులుపుకి తగ్గట్టు మనం యాడ్ చేసుకోవాలి. మనకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇక మంచిగా ఉప్పు, అలాగే నిమ్మకాయ రసం మంచిగా అన్నానికి పట్టాలి. ఆ ఫ్లేవర్ అనేది మనకి తినేటప్పుడు అర్థం అవ్వాలి కదా. అందుకే అలా మంచిగా కలుపుకున్నాక మనం పోపు రెడీ చేసుకున్నాం కదా, అది వేసుకొని మంచిగా కలుపుకోవటమే. చాలా తొందరగా సింపుల్గా టైం ఎక్కువగా తీసుకోకుండా అయిపోయే రెసిపీ అయితే ఇదే అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఇడ్లీ, దోశ, బోండా ఏవి చేయాలన్నా ముందు రోజే పప్పు నానేసుకొని రుబ్బుకొని రెడీగా పెట్టుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఫర్మెంట్ అయ్యాక మనం ఆ టిఫిన్ని చేసుకోగలుగుతాము. ఈ పులిహోర రెసిపీకి అయితే జస్ట్ మనం ఒక అన్నం వండుకొని ఉంటే చాలు, కథం ఒక 2 minutesలో ఈ టిఫిన్ని మనం మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ పోపు వేగటానికి ఒక 2 minutes అంతే. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. నిజంగా టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. సబ్స్క్రైబ్ చేయండి.